Hi guys, this is Vijay and welcome back to my channel Vijaya Pritam. So ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి సంక్రాంతి అంటే ముగ్గులు కోడి పందాలు ఎలానో కైట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటది. సో హైదరాబాద్ లో తెలంగాణ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వారిచే ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ లో ఒక 3 days అంటే 13th, 14th, 15th పరేడ్ గ్రౌండ్స్ లో మనకు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో అది చూపిద్దాము అని నేను ఇక్కడికైతే రావడం జరిగింది. సో డిఫరెంట్ కైట్స్ డిఫరెంట్ అంటే తెలంగాణ కల్చర్ స్వీట్స్ ఎట్లా అంటే ఈ సంక్రాంతికి ఎలాంటి స్వీట్స్ చేసుకుంటారు అని స్టాల్స్ కూడా పెట్టడం జరిగిందట. సో ఇది ఎంట్రీ ఫీజ్ ఏం లేదు, ఫ్రీనే, ఎవరైనా రావచ్చు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 to నైట్ 10:30 వరకు. ఆల్రెడీ నేను ఇది లాస్ట్ డే అంటే 15th రోజు ఇది షూట్ చేస్తున్నాను. సో ఎట్లా ఉంటది ఏంటిది అని అంటే ఇక్కడికి వచ్చేసరికి అయితే మాత్రం మనకు చూస్తే బ్యాక్గ్రౌండ్ లో డిఫరెంట్ కైట్స్ షేప్స్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. సో వాటిని చూడడానికి అయితే చాలా మంది మీకు చూపిస్తున్న తర్వాత చాలా మంది అయితే రావడం జరుగుతుంది. సో స్వీట్స్ ఇంకా ఏమున్నాయో నేను కూడా వెళ్ళలేదు, లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకేనా, కమ్ విత్ మీ. చూసారు కదా ఇక్కడ చూడడానికి ఎంత మంది వచ్చిండ్రో. ఇంకా నేను స్టాల్స్ దగ్గరికి వెళ్ళలేదు, స్వీట్స్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళి చూస్తాను. కైట్స్ కూడా అమ్ముతున్నారు అని తెలిసింది. అయితే ఇక్కడ చూస్తే కూడా మనకు ఫ్లవర్ షేప్ లో ఉన్నాయి, ఫిష్ షేప్ లో ఉన్నాయి, రోబోట్ షేప్ లో ఉన్నాయి, మెట్రో షేప్, అట్లా డిఫరెంట్ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అయితే ఇక్కడ పెట్టడం జరిగింది కైట్స్. ఇక్కడ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఊరికి హైదరాబాద్ కి వచ్చిన వాళ్ళు అయితే విజిట్ చేస్తున్నారు ఈ ప్లేస్ ని. ఇప్పుడే స్టార్ట్ అయింది రద్దీ, మేము ఎవరు ఉండరు కదా అని మార్నింగ్ టైమ్ లో వచ్చినా కూడా స్టార్ట్ అయితే అయింది. సో టైమింగ్స్ వచ్చేసి 10:30 to నైట్ 10:30 వరకు, నో ఎంట్రీ ఫీజ్. తెలంగాణ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వారిచే కండక్ట్ చేయబడుతుంది. సో చూద్దాం పదండి, రండి. సో ఈ కైట్ ఫెస్టివల్ ని చూడడానికి అయితే ఇక్కడికి వచ్చిండ్రు. వీళ్ళతో మనం మాట్లాడదాము, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏంటి అని అడుగుదాం. సార్ మీ పేరు? నా పేరు ప్రదీప్ కుమార్ అండి. మీ ఫ్యామిలీ తోటి వచ్చి? ఫ్యామిలీ తోటి వచ్చా. మీ వైఫ్ పేరు ఏం పేరు? వనిత. మీ పిల్లలు? మా పిల్లలు ఆమె శ్రీ యువిక, యశ్వంత్. వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు రాలేదు. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగినా కాబట్టి నేను ఎప్పుడు రెగ్యులర్ గా వస్తుంటాను. మా ఆఫీస్ దీని బ్యాక్ సైడే ఉంది. మా పిల్లలకి ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి చూపిద్దామని తీసుకొచ్చా కైట్ ఫెస్టివల్. మేము చిన్నప్పటి నుంచి ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగినాం కాబట్టి ఓల్డ్ సిటీ కైట్ ఫెస్టివల్ చాలా బాగుంటుంది. నిన్న నైట్ సంక్రాంతి అయిపోయింది, కైట్ ఫెస్టివల్ చాలా బాగుంది. ఇక్కడ కూడా పిల్లలకి చూపిద్దామని తీసుకొచ్చారు. అంటే మీరు ఇక్కడనే ఉండి ఎందుకు చూపెట్టలేదు వాళ్ళకి మరి? మేము కొద్దిగా లాంగ్ లో ఉంటాం, సిటీ అవుట్స్కట్ లో ఉంటాము పిల్లల చదువు కోసం. ఎప్పుడు నేను ఆఫీస్ కి రెగ్యులర్ గా వస్తుంటాను పోతుంటాను కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కొద్దిగా పెద్దగా చూపిద్దామని తీసుకొచ్చాను. సో ఎట్లుంది కైట్స్ అయితే చూసినావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? షాకింగ్ గా? ఇంత పెద్ద కైట్స్ ఎప్పుడు చూడలేదు కదా. అంటే షాకింగ్ గా ఉంది కానీ బాగుందా? ఇంకా స్వీట్స్ కూడా ఉన్నాయట. స్వీట్స్ అయితే ఇష్టమా? ఓన్లీ స్పైసీ థింగ్స్. స్పైసీయా? నో స్వీట్స్? అయితే ఎక్కువ స్పైసీ తింటాడు. ఈసారి స్వీట్స్ అన్ని ఇక్కడ ఆంధ్ర స్పెషల్, రాయలసీమ స్పెషల్ ఉంటుంది కదా, ఒకసారి చూపిద్దామని. ఓకే, ఇక్కడ అన్ని వెరైటీస్ ఉంటాయా? రాయలసీమ, తెలంగాణ మొత్తం అన్ని వెరైటీస్ ఉంటాయి మేడం. దాదాపు 3000 రకాల స్వీట్స్ ఏమో ఉంటాయి. 3000 రకాల స్వీట్స్ ఉంటాయి, అన్ని వితౌట్ షుగర్. ఓకే, వితౌట్ షుగర్. నేను కూడా ఫస్ట్ టైం రావడం జరుగుతుంది. అయితే ఇంకా నేను స్టాల్స్ దగ్గరికి వెళ్ళలేదు, చూద్దాము అని అనుకుంటున్నా. సో మీరేం చేస్తారు? నేను ఫెస్టివల్ గా నేను నార్మల్ తెలంగాణ వంటలు చేస్తాం ఇంట్లో. ఏమేమి చేసేది? నేనా రోజ్ కుక్స్, మురుకులు, సకినాలు. సంక్రాంతి అంటే సకినాలు చేశారు. మిమ్మల్ని కూడా కూర్చోబెట్టిందా? నేను బయట కైట్ ఫెస్టివల్ కి వెళ్తాను, ఓల్డ్ సిటీలో ఉంటాను. సో చూపిద్దామా, నీకెట్లా ఉంది? బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుందా?
మరి కైట్స్ కూడా అమ్ముతుంటారు కదా, ఏమన్నా కొనే ఉన్నదా? ఎగిరేస్తాను. మేమే షాపే మాది. ఓకే ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, చూడడానికి ఇక్కడ ఉన్నారు మాతోటి. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు ఏంటి అని అడుగుదాం. నేను కోదాడులో ఉంటానండి. నేను కోదాడు యాక్చువల్ ఇక్కడ ఉంటా. ఇక్కడ వెళ్ళి ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ యాక్చువల్ విజిట్ అయితే ఫస్ట్ టైం నేను ఇక్కడ ప్రాపర్ నాది ఇక్కడ కాదు. సో జస్ట్ విజిటింగ్ గురించి వచ్చాను. చాలా బాగా జరుగుతుంది కైట్ ఫెస్టివల్. ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ బై సీయింగ్ కైట్ ఫెస్టివల్. అంతే. స్వీట్స్ కూడా ఉన్నాయంట కదా, వెళ్ళి లోపలికి ఇంకా ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయినా మిమ్మల్ని చూస్తాను నేను. అంతే. మీరండి? నేను ఇక్కడనే ఉంటాను, అలా హోటల్. ఓకే, నేను ఫస్ట్ టైం వస్తాను. మీరు ఇక్కడే ఉంటారు కానీ ఇదే ఫస్ట్ టైం? ఎందుకంటే ఎన్ని రోజులు ఎందుకు రాలేదు? ప్రతి ఇయర్ జరుగుతుంది కదా. ప్రతి సంవత్సరం నేను ఇదే ఫస్ట్ టైం అండి రాను. కుంపల్ నుంచి వస్తున్నా, 2 days నుంచి వస్తున్నా. చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. కైట్స్ అవన్నీ, ఆ ప్రోగ్రామ్, స్వీట్ ప్రోగ్రామ్ అన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 2 days నుంచి మంచిగా. ఇక్కడ డిఫరెంట్ కైట్స్ ఉన్నాయి కదా, అంటే మీరు జనరల్ గా కైట్స్ ఎగరేస్తారా? ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటది కానీ మరి ఇంత ఉండదండి ఇక్కడ. సో గవర్నమెంట్ కి థ్యాంక్ చెప్పాలి. ఏంటంటే ఇక్కడ అంత పెద్ద చక్కగా అరేంజ్ చేసి ఇక్కడ అందరు చేశారన్న గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాం గవర్నమెంట్ కి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటా దీనికి. తెలంగాణ కల్చరల్ వాళ్ళు ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు, కల్చరల్ డిపార్ట్మెంట్. ఓకే, నాకు తెలియదండి అవన్నీ. తెలంగాణ వాళ్ళు ప్రతి ఇయర్ చేస్తారు. సో ఇక్కడ నుంచి అయినా మీకు తెలియని వాళ్ళకి, ఎందుకంటే మనకు చూస్తే బ్యాక్గ్రౌండ్ లో చూస్తే కైట్స్ చూసిరా ఎంత బాగా అట్లా డిఫరెంట్ అంటే మనమైతే ఎగరేయలేము కానీ ఇక్కడైతే బాగా అరేంజ్ చేసారు కదా. కైట్ ఫెస్టివల్ అంటే కైట్ ఫెస్టివల్ అనే ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు చాలా సైలెంట్. నాకు చాలా బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. హలో. ఇక్కడ నుంచి మీ పేరు చెప్పండి ఫస్ట్. గౌతమ్ అండి. మీ బాబు? హోష్వత్. మీరు? అశ్విని. అశ్విని. ఎక్కడ నుంచి వస్తున్నారు? లింగంపల్లి. లింగంపల్లి అంటే ఎవ్రీ ఇయర్ వస్తారా లేకపోతే లేదు, ఇయర్ ఫస్ట్ టైం విన్నాము. ఆన్లైన్ లో చాలా రీల్స్ చూసి చూద్దామని చెప్పి ఆల్ ద వే అనుకున్నాం అసలు ఏమైనా ఉంటాయా లేవా అని చెప్పి. ఆ విధంగా బయలుదేరా. లక్కీగా వీఆర్ హ్యాపీ టు సీ దిస్. చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. హోషత్ ఎక్సైటెడ్ ఉన్నావు కదా ఫుల్ గా? నచ్చిందా? కైట్ ఎగరేస్తావా? మరి ఆ పెద్ద ఇస్తారంట, తీసుకుంటావా? తీసుకుంటాడట. సో ఎట్లా అనిపిస్తుంది? నువ్వు ఇంట్లో ఎగరేసినావా? నిన్న ఎగరేసినావా? నీకు రావా మాటలు? చెప్పు, మాటలు రావా? ఒక వస్తాయా? తల ఊపడే వచ్చి అనుకుంటా కదా. నీకు ఏ కైట్ నచ్చింది? వెనక గ్రీన్ నైట్. గ్రీనే లేదు కదా, గ్రీన్ స్నేక్ పడిపోయింది కదా. అది స్నేక్ కైట్ నచ్చిందా? స్నేక్ కైట్ నచ్చిందట. ఈయనకు స్నేక్ కైట్ నచ్చిందట. తీసుకెళ్తావా మరి? గొరిల్లా కైట్ నచ్చిందట. ఎట్లుంది మొత్తం ఇక్కడ చూస్తే? బాగుందా? అన్ని తీసుకెళ్తావా మనం? తీసుకెళ్తావా? సో మీరు చెప్పండి, స్వీట్స్ కూడా పెట్టినట్టు చూసిండ్రా? చూసుకుంటూ వస్తున్నాం అనమాట. ఓకే, చూద్దాం. మొత్తానికైతే ఎక్సైటెడ్ గా ఉంది. ఇక్కడ చూస్తే వాతావరణం కూడా చాలా బాగుంది కదా. నిన్న హౌస్ ఫుల్ అన్నట్టు ఉండేనట. ఇది కూడా రాలేదు. లక్కీగా ఇప్పుడు కొంచెం రిలాక్స్ ఉంది. సో థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పాలి. అంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. అవును, మాకు తెలీదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉంటాము. ఇలాంటి మరిన్ని ఈవెంట్స్ చూద్దాం. యా షూర్. ఓకే, థ్యాంక్ యూ సార్. कहाँ से है ये? हैदराबाद.
మనం ఇక్కడ మజేదార్ స్వీట్ అండ్ నమ్కీన్ స్టాల్ దగ్గర ఉన్నాము. సో వీళ్ళ దగ్గర ఏం స్పెషల్స్ ఉంటాయి ఏంటిదో కనుక్కుందాము. నమస్తే సార్. मोहम्मद मुजाहिद है मैंने। मोहम्मद मुजाहिद। सो क्या है ये पोटैटो ट्विस्टर है, पोटैटो ट्विस्टर। पोटैटो ट्विस्टर। हाँ, ये दिल्ली मसाला पापड़ है। ओके। ये शिमला कैप्सिकम मिर्ची बजी। शिमला कैप्सिकम मिर्ची बजी, ये तो अच्छा है। पोटैटो ट्विस्टर का एक ही पोटैटो है. పొటాటో ట్విస్టర్ అంట ఇది. చాలా బాగుంది. ఇట్లా మీరు చేస్తారా మేడం ఎప్పుడైనా? అంత సీన్ లేదని ఒకరు అంటున్నారు, చేస్తామని ఒకరు అంటున్నారు, కానీ బాగుంది కదా ఇట్లా చూడడానికి. ఇది హాఫ్ ఫ్రైయా? ఓకే. ఇది ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటది, క్రిస్పీ క్రిస్పీ బాగుంది. क्रिस्पी मसाला, पेरी पेरी मसाला, पेरी पेरी मसाला అచ్చా హే. चटनी नहीं। ఓకే. ఎట్లా ఇస్తారు మీరు? ఇట్లా స్టిక్ తోట ఇస్తారా? స్టిక్ తోట ఇస్తారా? अच्छा मिर्ची डाल के पापड़ कहाँ से? दिल्ली मसाला पापड़ है। हाँ? दिल्ली मसाला ये ఒకసారి एक दे दो. दिल्ली मसाला पापड़. ఇంత పెద్దగా ఉంది కదా, 80 రూపీస్ అట ఇది. ఢిల్లీ మసాలా పాపడ్. अच्छा है वो तो पोटैटो का अच्छा है. शुक्रिया जी. విజయ ప్రీతం తినాలా? థ్యాంక్ యూ. ఇది నాకు ఫ్రీగా ఇచ్చారు. సో ఇదైతే నేను తింటున్నా. ఇట్లనే తినాలట వీళ్ళు, వేరే ఇయర్ మళ్ళీ. ఇక్కడ ఆమె కూడా పట్టుకొని తింటుంది. చూపెట్టు. తిన్నావా? स्टाइल अच्छा है, टेस्ट भी अच्छा है. टमाटो सॉस डालें थोड़ा। नहीं ऐसा ही. क्या क्या मिलाते हैं इसमें? कॉर्नफ्लोर है, चिल्ली है, साल्ट है, ब्लैक पेपर। ओह शेफ. సో ఇట్లా చేసిన తర్వాత ఈ బ్యాటర్ లో ముంచి మళ్ళీ దాన్ని ఫ్రై చేస్తున్నాం. డైలీ కిतना आलू पका रहा है ऐसा? गिरा के ऊपर ऐसा बना के रखा जब कल करंट में बना के दी। हाँ हाँ. तो आपको नुकसान तो कोई कुछ नहीं है? नुकसान तो कुछ नहीं है. माल बड़ा जो पूछे तो बना के देते ना. आप कहाँ से सीखे? चला करते आउटलेट। हाँ हाँ. 40 डेज का एग्जीबिशन करते हैं। ओके. कितने years से काम कर रहे हैं आप? ये 30 years का 30 years से कर रहे हैं. तो इसमें स्टॉल रखना पड़े तो कुछ पे करना पड़ता? अलाउड होता है, अलाउड होता है वो कैसा? ऑफिस से अलाउड होता है। आप वहाँ एप्लीकेशन देते हैं? ठीक है जी. थैंक यू. ओके थैंक यू। ఇక్కడ ఒక గ్యాంగ్ అయితే ఉంది. ఆ గ్యాంగ్ తోటి మాట్లాడదాము. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు ఏంటి అని. మనం స్టార్ట్ చేయగానే పారిపోతుర్రు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చిర్రు మేడం మీరు చెప్పండి. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు? మేము ఆర్టీసీ కాలనీ నుంచి వచ్చాం.
అన్నపూర్ణ కాలనీ అక్కడ గట్కేసారు. గట్కేసర్ నుంచి వచ్చారా? ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ వస్తారా? మీకు ఎట్లా అన్నట్టు? ఇదైతే ఫస్ట్ టైం. పిల్లలు చాలా రోజుల నుంచి వచ్చేవాళ్ళు. బాగుంటుంది ఫెస్టివల్ ఇక్కడ. చాలా చాలా వేరే వేరే దేశాల నుంచి వస్తారు. చాలా బాగుంటది. స్వీట్ ఫెస్టివల్ లాగా. మనం ఆంధ్రాకి వెళ్ళి ఎలాగో వెళ్ళలేం కదా, ఇక్కడ బాగుంటది. కైట్ ఫెస్టివల్ లాగా అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా బాగా చేస్తారు. చాలా బాగా చూడడానికి కూడా వినసొంపుగా ఉంటుంది. ప్లస్ డీజేలు పెట్టడం, ఇన్వైటింగ్ వేరే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి పిల్లల్ని ఆడిపించడం చాలా బాగుంటుంది. మీరు ఎంతమంది వచ్చారు? చూస్తే దాదాపు వచ్చినట్టు నేను మదర్ని, వాళ్ళందరూ పిల్లలు అంటే అక్క పిల్లలు, చెల్లె పిల్లలు. హాలిడేస్ కానీ మీ దగ్గర తీసుకొని వచ్చాను. ఓకే, సో మీ పేరు మర్చిపోయినా, మీరు పేరు చెప్పండి. స్వప్న. సో స్వప్న గారు ఫ్రమ్ గట్కేసర్ నుంచి, నియర్ బై గట్కేసర్ లో ఉంటారట. సో వీళ్ళు ఇక్కడ చూస్తే పెద్ద గ్యాంగే ఉన్నారు. వాళ్ళ హాలిడేస్ కానీ వస్తే అందరిని తీసుకొని వచ్చిండ్రు. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ బాగుంది, ప్లస్ కైట్ ఇప్పుడే ఎగరేస్తున్నారు అంత పైకి. చాలా బాగా. కొనుక్కున్నారా మీరు? ముందే ప్రిపేర్ అయ్యి తీసుకున్నారా? లేదు, ప్రిపేర్ అయ్యాం, తీసుకొని వచ్చాం. బ్యాగ్ తీసుకొచ్చాం. నీ పేరు ఏం పేరు? సాయి చరణ్ అంట. హాయ్ చెప్పు. హాయ్. సాయి చరణ్ అంట ఆయన పేరు. ఈయన దగ్గర చూస్తే పెద్ద బ్యాగే ఉన్నది. ఫుల్ ప్రిపేర్ గా వచ్చిండు. మీ పేరు? పాండు మేడం. పాండు. మేము దమ్మాయిగూడ నుంచి వచ్చాం. ఈ ఎంజాయ్ కైట్ ఫెస్టివల్ ఎంజాయ్ చేయడానికి ఈ రోజు లాస్ట్ డే అని తెలిసింది. 3 రోజుల నుంచి చాలా ఘనంగా మంచిగా జరుపుతున్నాను. డైలీ ఇట్లనే వెళ్తుంటా, కానీ ఈ రోజు నిన్న ట్రాఫిక్ అతన్ని అడిగిన, ఈ రోజు కూడా ఉంది అని చెప్పేసరికి ఈ రోజు పిల్లల్ని తీసుకుని వచ్చిన. మంచిగా స్వీట్ ఐటమ్స్ కానీ మంచి టైం పాస్ ఫ్యామిలీ తోటి. మా పిల్లలు 3 పిల్లలు, మా మిస్సెస్ అక్కడ స్వీట్స్ సేమ్ ఫ్యామిలీ కాదా? వీళ్ళు వేరు, మేము కానీ ఇంత అద్భుతంగా గ్రాండ్ గా ఉంటాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అలా రోడ్ మీద పోతుంటా వస్తుంటా ఏదో చూసుకుంటా ఏదో అనుకుంటా, కానీ వచ్చి చూస్తే మాత్రం మంచి ఒక 4-5 hours మంచి టైం పాస్. అక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉన్నాయి, స్టాల్స్ ఏమన్నా కొనుక్కోవచ్చు, షాపింగ్ ఎగరేస్తాం. ఇప్పుడు ఇవన్నీ తిప్పినా నెక్స్ట్ ఫినిషింగ్ ఎగరేసి తర్వాత వెళ్ళిపోతాం. చాలా హ్యాపీ ఉంది. చాలా హ్యాపీ ఉందా? ఈ కైట్స్ ఇట్లా ఫస్ట్ టైం చూడడం కాబట్టి చాలా హ్యాపీ. చాలా హ్యాపీ ఉందా? నీ పేరు చెప్పు. నా పేరు లిఖిత. మై నేమ్ ఇస్ ఇందుప్రియ. ఇందుప్రియ. సో మీరు హ్యాపీనా? ఫుల్. ఏం తిన్నారు మరి? కైట్స్ చూస్తే హ్యాపీ అనిపిస్తుందా? స్వీట్స్ చూస్తే హ్యాపీ? కైట్సా? ఇక్కడ ఇట్లాంటి కైట్స్ మన దగ్గర ఉంటాయి కదా జనరల్ గా. అన్ని స్టాల్స్ చూసిర్రా? డాడీకి పెద్ద బడ్జెట్ వేయండి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎంజాయ్. ఓకేనా? బాయ్. సో నేనైతే మొత్తం తిరిగిన ఈ కైట్ ఫెస్టివల్ అనేది. ఇది ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ నుంచి కూడా అందరూ కైట్స్ చేసేవాళ్ళు, ఈ డిఫరెంట్ కైట్స్ చేసేవాళ్ళు వచ్చి ఉన్నారు అనమాట. మనకు గ్రౌండ్ లోపల వాళ్ళు చేసిన కైట్సే మనకు చూపిస్తున్నారు. అలాగే ఇప్పుడు లోకల్ నుంచి వచ్చి కూడా పక్కకు ఎగరేస్తున్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వీట్స్ అని అంటే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ అట్లాంటివి చాలా ఉన్నాయి. అసలు తిరగలేక కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే మీరు నమ్మొచ్చు, అంత ఉందన్నమాట తిరగడానికి, చూడడానికి. కానీ పిల్లల్ని తీసుకొని ఇప్పుడు నేను వచ్చి ఒక 2 hours అవుతుంది, 2.5-3 hours అవుతుంది. చూడడానికి తిరగడానికే సరిపోతుంది. సో ఇప్పుడు కూడా చూస్తే ఇంకా వస్తున్నారు జనాలు. ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఇయర్ డోంట్ మిస్ టు కమ్ హియర్. పరేడ్ గ్రౌండ్స్ లో ఎవ్రీ ఇయర్ పెడతారంట 13th, 14th, 15th. సో బాగుంది, పిల్లల్ని తీసుకొని వస్తే ఈ హాలిడేస్ టైంలో ఎంజాయ్ చేయొచ్చు. ఇయర్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ దీన్ని కంపల్సరీ విజిట్ చేయండి. ఓకేనా? హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో ఏం చేయాలి మీరు? లైక్, షేర్, comment and subscribe to my channel. Okay, until then keep smiling, stay tuned for more coming videos. Vijaya signing off. Bye.